వెల్కమ్ టు NS5 న్యూస్. మహేశ్వర నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గోల్ గ్రామంలో మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి 62వ జన్మదిన వేడుకలు నాదర్గోల్ చౌరస్తాలో ఘనంగా జరుపుకున్నారు. బడంగపేట కార్పొరేషన్ బీసీ సెల్ అధ్యక్షుడు కోటగిరి జంగయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు, బిస్కెట్లు పేదలకు పంపిణీ చేశారు. అనంతరం ఒకరికి ఒకరు కేక్ తినిపించుకొని సబితా ఇంద్రారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ ఓటమెరగని నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా హోమ్ మినిస్టర్గా, తెలంగాణ రాష్ట్రం తొలి మహిళా విద్యాశాఖ మంత్రిగా ఎన్నో పదవులు అధిరోహించి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా కొలువైన మా నాయకురాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాదర్గోల్ మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కుమార్ గౌడ్, బీసీసీఎల్ అధ్యక్షుడు కోటగిరి జంగయ్య, మాజీ కౌన్సిలర్ ఇంద్రపల్లి యాదయ్య, తెలంగాణ ఉద్యమకారుడు కొండా విజయ్ కుమార్, సందీప్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు అలాగే మాజీ కౌన్సిలర్ కుమారన్న గారి సమస్యల్లో, అలాగే బీసీసీఎల్ ప్రెసిడెంట్ కోటగిరి జంగయ్య గారి సమస్యల్లో, వార్డ్ ప్రెసిడెంట్ రవికుమార్ యాదవ్ గారు, అలాగే కొండ విజయ్ కుమార్ యాదవ్ అన్న గారి సమస్యల్లో ఈరోజు సబితమ్మ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇదే విధంగా అమ్మగారు ప్రతి ఏటా ఆరోగ్యాలతో సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఇదే పాలన మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో అందిస్తూ ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వచ్చే ఎన్నికల్లో అమ్మగారికి కానుకగా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నుంచి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా భారీ మెజారిటీతో అడుగుజాడలో ఈరోజు మేము మా నాయకుడు ఎక్కడున్నా కానీ రాజే చూడొచ్చు, ఎక్కడున్నా కానీ ఇలా రోడ్ షోలు కానీ ఏదైనా కానీ కేసీఆర్ గారి స్పందన చూడొచ్చు. మా ప్రియతమ నాయకురాలు మహేశ్వరం గడ్డ మీదున్న మన నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి నాదర్గోల్ ప్రజల తరఫున, నాదర్గోల్ టీఆర్ఎస్ కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకొని ఈ గడ్డ మీద ఉన్న ప్రజలకు ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్నాము. ఆమె ముందు ఆరోగ్యాలతోటి, ఆ వెంకటేశ్వర కృప, ఆ దుర్గామాత కృపతోటి ఆరోగ్యాలతో ఉండి ఈరోజు ఏ విధంగా ఉత్సాహం ఉందో ఇదే ఉత్సాహంతో ముందుగా ఉండి ఇంకో 10 కాలాల పాటు ఈ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ సబితా ఇంద్రారెడ్డి గారికి మేము మా నాదర్గోల్ ప్రజల తరఫున, మా కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మన మహేశ్వరం నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, అదే మన ఎమ్మెల్యే మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు జన్మదినం సందర్భంగా 62వ పుట్టినరోజు అమ్మవారికి తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు. ఆమె ఎన్నో చేసిన ఆమె, కాకపోతే ఈ పుట్టినరోజులు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాదర్గోల్ ప్రజల తరఫున, నాదర్గోల్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము ఇళ్ళవేళ అమ్మ ఒక మాట చెప్తే అమ్మెంబడి సిద్ధంగా ఉన్నాం. అమ్మెంబడే మేము ఒకసారి తెలియజేసుకుంటూ ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ జై తెలంగాణ, జై సబితా. ఈరోజు నాదర్గోల్ గ్రామ భూమిలోని మన మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మేడం గారికి, మా నాదర్గోల్ తరఫున మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు, అదేవిధంగా పేరున అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. మేము మేడం కేక్ కట్ చేసి 62వ జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా మేడం ఇదే ఉత్సాహంతో మా నాదర్గోల్ ప్రజల్ని మర్చిపోకుండా
మాకు డెవలప్మెంట్ కానీ ఏది కానీ ఎవడు ఎంత మంది అడ్డం వచ్చినా కానీ భయపడకుండా మేమందరం వెంబడే ఉంటాం. అలాగే బీఆర్ఎస్ ఇప్పుడు గెలుస్తుంది ఎంపీ గిట ఎవ్వరు ఏం చేయలేరు. ఏదో వస్తావారు పోతావారు ఒక పార్టీలు పెట్టుకుంటా తిరిగేటోళ్ళని మేము నమ్మము. మేము ఇదే బీఆర్ఎస్లో ఉంటాం. ఇట్లా కంటిన్యూగా మేడం వెంబడే ఉంటాం. మేడానికి జన్మదిన శుభాకాంక్షలు. నాదర్గూల్ గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు మాజీ విద్యాశాఖ మంత్రివర్యులు సత్యేంద్ర రెడ్డి జన్మదిన సందర్భంగా నాదర్గూల్ గ్రామంలో భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, గ్రామ యువకులు, మహిళలు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు పాల్గొని అమ్మగారికి ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ అమ్మగారు ఉన్నత స్థానంలో ఉండాలని